తప్పుగా ఎందుకు అనుకోను? ప్రజలందరూ నన్ను ఇలాగే అంటున్నారు. నాకు మాట రాదు. ఇందులో నా తప్పే ఉంది. మింకు నెమలి ఒక చెట్టు దగ్గర కూర్చునుంది. చున్నుమున్ను రెండు పక్షులు తన దగ్గరకొచ్చాయి. మింకు బాబాయ్, మాకొక కథ వినిపిస్తావా? మీరు కథ చెబితే వినడానికి చాలా బాగుంటుంది. సరే పిల్లలు, మీకు ఈరోజు ఎలాంటి కథ వినిపిస్తానంటే, దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే మన భయం వల్ల కూడా ఒక్కొక్కసారి మనకి మంచి జరుగుతుందని. సరే వినండి. ఒక చిలకుంది. తన పేరు చిరుకుట్. అది ఎప్పుడైతే పెద్ద అయిందో తన జీవితంలో ఒకే ఒక్క సమస్య ఏమిటి బాబాయ్? కంగారు పడకండి, చెప్తున్నాను కదా, మధ్యలో మాట్లాడకండి. నేను తిన దగ్గర చెప్పాను బాబాయ్ కథ చెప్పేటప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేయదు అని. ఈ చిలుక జీవితంలో ఉన్న ఒక సమస్య ఏంటంటే, తను ఎప్పుడు పెరిగిందో నువ్వు చెప్పలేవు, తనతో మాట్లాడలేవు కూడా. ఒకరోజు చిరుకుట్ కొమ్మ మీద కూర్చుంది. దగ్గరలో ఉన్న పక్షులన్నీ పళ్ళు తింటున్నాయి. ఈ పక్షులన్నీ ఎంత మంచి మంచి పళ్ళు తింటున్నాయో, నాకు కూడా ఇలా అయితే ఎంత బాగుంటుందో. పక్షి చిరుకుట్ని చూసి ఇలా అంటుంది, అరే చూడు, ఈ చిరుకుట్ని చూడండి. ఇది ఎలాంటి చిలకంటే మాట్లాడలేంది. నేనెప్పుడూ ఇలా మాట్లాడలేని చిలుకని చూడనే లేదు. ఇలాంటి చిలకలు కూడా ఉంటాయా? చిరుకుట్, ఏం చేస్తున్నా? నీకు కూడా ఈ మధురమైన పళ్ళని తినాలనిపిస్తుందా? ఇదిగో రా, తీసుకో, తిను. చిరుకుట్ ఆ పండును తీసుకోవడానికి ముందుకు వెళ్తుంది. అప్పుడు ఆ పక్షి ఈ పండుని లాగేసుకుంటుంది. ఇంత తొందర నీకెందుకు చిరుకుట్? సరే, పాట పాడి చూపించు. విన్నాను, నీ గొంతు చాలా బాగుంటుందటగా. అలా అని పక్షులన్నీ నవ్వడం ప్రారంభిస్తాయి. మరియు చిరుకుట్ పాపం చాలా బాధపడుతుంది. మరియు ఎగిరి వేరే చెట్టు మీదకి వెళ్ళిపోతుంది. అప్పుడు చింకీ పక్షి చిరుకుట్ దగ్గరికి వచ్చింది. ఆ పక్షులు మాట్లాడిన విషయాలన్నీ నేను అన్నీ విన్నాను. నువ్వు బాధపడకు. చిరుకుట్ కళ్ళల్లో నుంచి నీళ్ళొస్తున్నాయి. తప్పుగా ఎందుకు అనుకోను? ప్రజలందరూ నన్ను ఇలాగే అంటున్నారు. నాకు మాట రాదు. ఇందులో నా తప్పే ఉంది. చింకీ ఇలా అంటుంది, నేను నీకు సహాయం చేస్తాను. నీకు సహాయం చేయగల ఒక పక్షి నాకు తెలుసు. అలాగా? ఇది నిజంగా జరుగుతుందా? నిజంగా నేను మాట్లాడగలనా? అవునన్నయ్యా, ఎందుకు కాదు? నువ్వు నాతో రా. నువ్వు మాట్లాడగలవు మరియు అన్ని జంతువులతో పాటు కూడా మాట్లాడగలుగుతావు. నల్లకొండ దగ్గర మర్రి చెట్టు మీద గుడ్లగూబ ఉంది. తను మంచి వైద్యుడు. తను ఖచ్చితంగా నీకు సహాయం చేయగలడు. ఇద్దరు ఎగిరి వైద్యుడైన గుడ్లగూబ దగ్గరకు వచ్చారు. దాదా, ఒకసారి ఈయన చూడు. ఈయనకి మీరు చికిత్స ఇస్తారా? ఈయన మాట్లాడగలుగుతారా? ఇలారా, నోరు తెరిచి చూపించు. చిరుకుట్ తన నోరు తీసి గుడ్లగూబకి చూపిస్తుంది. గుడ్లగూబ చూసి ఇలా అంటుంది, ఇతనికి మాటలు రావట్లేదు, ఎందుకంటే ఇతను మాట్లాడడానికి ప్రయత్నించట్లేదు కాబట్టి. తన గొంతు, నాలిక బాగానే ఉన్నాయి, కానీ ఆగిపోయింది. కాకా, తను చిన్నప్పుడే తన అమ్మ నాన్న చనిపోయారు. తనతో పాటు ఎవ్వరూ లేరు పాపం. అందుకే మాట్లాడటం నేర్చుకోలేకపోయిందేమో. అందుకే అది పాపం మాట్లాడలేకపోయిందేమో. చిన్నప్పటి నుండి మాట్లాడడం నేర్పకపోతే ఇలాగే ఉంటుంది. ఈ సమస్య సరి చేయాలంటే నల్లటి ద్రాక్ష, నల్లటి అమృతం కావాలి. అది నువ్వు వెళ్ళి తీసుకురా. నువ్వు దాని గురించి ఆలోచించకు, నేను తీసుకొస్తా. లేదు, ఎవరికి అవసరమో వాళ్లే వెళ్ళి ఆ నల్లటి ద్రాక్షని తెచ్చుకోవాలి. కానీ దాదా, నల్ల ద్రాక్ష ఉన్న చెట్టు దగ్గర ఒక కాకి ఉంటుంది. అది చాలా చెడ్డది. వేరే పక్షులను చాలా హింసిస్తుంది. కానీ వాళ్లకు వాళ్లే వెళ్ళాలి, తప్పదు. రెండవ దారి లేదు. అప్పుడు చిరుకుట్ ఎగిరి నల్ల ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్తుంది. చిరుకుట్ ఎగురుతున్నప్పుడు ఇలా ఆలోచిస్తుంది, ఏంటి ఇంత ఇబ్బందుల్లో పడ్డాను? నాకు ముందుగానే ఈ కాకులంటే భయం. నేను వెళ్ళి వాళ్ళెదురుగానే ఇవన్నీ తెచ్చుకోవాలా? చెట్టు దగ్గరికి వెళ్ళి, అమ్మయ్యా, అక్కడ ఏ కాకులు లేనట్టున్నాయి. తొందరగా
ఇవి తీసుకుని వెళ్ళిపోతాను. చిరుకుట్ తన నోటిలో 2-3 ద్రాక్ష పండులను తీసుకుంటుంది మరియు తిరిగి వెళ్తున్నప్పుడు కాకి తనని ఆపుతుంది. ఏంటి చిలక, ఏం చేస్తున్నావు? ఏంటి దొంగతనం ఎలా చేయాలో నేర్చుకుంటున్నావా? చిరుకుట్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి ఎగిరిపోతుంది. అప్పుడు కాకి తనని కాళ్లతో పట్టుకుని నల్ల గుహ లోపలికి తీసుకెళ్తుంది మరియు తలుపులు మూసేస్తుంది. చీకటిలో చిరుకుట్ భయపడుతుంది మరియు కాకి బయట నుంచి ఇలా అంటుంది, ఇప్పుడు ఒక పాము వస్తుంది, అది నిన్ను తినేస్తుంది. అలా అని ఒక పెద్ద తాడుని తన మీద విసిరివేస్తుంది. చిరుకుట్ ఏదో పాపొచ్చిందని అనుకుంటుంది. చిరుకుట్ భయంతో అరుస్తుంది, కాపాడండి, కాపాడండి, కాపాడండి. భయం తార్చినందువల్ల తనకు గొంతొచ్చింది. అప్పుడు గుడ్లగూబ వచ్చి తనని అక్కడి నుంచి బయటికి తీసింది. చిరుకుట్ జరిగినవన్నీ దాదాకి చెప్తుంది. నాకు ముందే తెలుసు, నువ్వు ఎప్పుడూ మాట్లాడటానికి ప్రయత్నించలేదు. అందుకే నిన్ను ఈ కాకుల దగ్గరికి పంపించా. ఎందుకంటే అవి అన్ని పక్షులకు ఇలాగే చేస్తాయి. నాకు తెలిసి ఇదే దారనుకున్నా నీ గొంతును తిరిగి రప్పించడానికి. ఎలా అయితే భయపడ్డావో నీ ప్రాణాలని కాపాడుకోవడానికి అరిశావు. అవును దాదా, మీరు సరిగ్గా చెప్పారు. దీనివల్ల నా గొంతు తిరిగొచ్చింది. చింకీ చెల్లి, నీకు చాలా చాలా కృతజ్ఞతలు. నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. ఇది నా ఐడియా మరియు ఎవరో నిజమే చెప్పారు. కొన్నిసార్లు భయం కూడా మనకు ఉపయోగపడుతుంది అని. చూసారా చిన్ను మున్ను, మీకేం అర్థమైంది? మరి కథ ఎలా ఉంది? కథ చాలా బాగుంది బాబాయ్. భయం కూడా మన లైఫ్ లో చాలా ముఖ్యమని నేర్చుకున్నాం. భయం వల్ల ఫైట్ చేయడానికి ధైర్యం వస్తుంది. సరే బాబాయ్, మేమిప్పుడు వెళ్తాం. మళ్ళీ మీ దగ్గరికి వస్తాము. నువ్వెంత మురికి వాడివి నల్లకాకి. నువ్వు నా ఇల్లు మొత్తాన్ని నాశనం చేసావు. అయితే శుభ్రం చేసుకో మోటు బొప్పాయి. నా పనైతే అయిపోయింది. ఇప్పుడు నేను నీ ఇంటి దగ్గర నుంచి ఏమైనా తీసుకెళ్ళాలేంటి? ఈ మాట విని పపాయ చెట్టుకు కోపం వచ్చింది. ఇది డోలక్పూర్ అనే ఒక గ్రామంలో జరిగినది. ఇక్కడ చాలా పక్షులు, చెట్లు చాలా సంతోషంగా జీవించేవి. అక్కడ చాలా రకమైన చెట్లుండేవి. ఆ చెట్ల మీద చాలా రకాలు పక్షులు కూర్చొనేవి. అప్పుడు ఒక చెట్టు చమేలి పక్షితో ఇలా అంటుంది, అరే చెమేలి పక్షి, చూడు వాతావరణం ఎంత బాగుందో. నాకైతే నాట్యం చేయాలనిపిస్తోంది. అలాగే డాన్స్ ఆడు. కానీ నువ్వు డాన్స్ ఆడడానికి నీ కాళ్ళు భూమి లోపలున్నాయి కదా. అప్పుడు ఆ చెట్టు తల ఊపుతుంది. తర్వాత ఆ పక్షిని కిందకి తోసిస్తుంది. చూడు, నేను నాట్యం చేశా కదా, నువ్వు కింద పడిపోయావు కదా. బుద్ధి లేదా నీకు? నువ్వేమైనా లూజా? ఇలాగే వీరందరూ అక్కడ చాలా సంతోషంగా ఉండేవారు. అక్కడే ఒక పపాయ చెట్టు కూడా ఉండింది. ఇక్కడ చాలా పపాయ చెట్లు మరియు పక్షులు ఉండేవి. అన్నీ చాలా సంతోషంగా ఉండేవి. అక్కడ ఒక లావు పపాయ చెట్టు కూడా ఉండేది. అన్ని పక్షులకు అది సహాయం కూడా చేసేది. పక్షులకు ఎక్కడా ఉండలేని పరిస్థితి వస్తే అవి లావు పపాయ చెట్టు యొక్క ఇంటిని యూజ్ చేసుకునేవి. లావు పపాయ చెట్టు చాలా మంచిది. అది ఎప్పుడు అన్ని పక్షులకు సహాయం చేసేది. అప్పుడు ఒక రోజు కాకి తనతో ఇలా అంటుంది, అరే మోటు బొప్పాయి చెట్టు, నా ఇంటికి ఒక అతిథి వస్తున్నాడు. నేను అతన్ని ఇక్కడికి తీసుకురానా? కేవలం కొన్ని రోజుల కోసమే. ప్లీజ్, నువ్వు నీ ఇంటిని నాకు కిరాయికి ఇవ్వు. అలాగే తీసుకో, కానీ నా ఇంట్లో అపరిశుభ్రం చేయకూడదు. పపాయ దాని ఇల్లు తనకి కొద్ది రోజుల కోసం ఇస్తుంది. కాలుకాకి యొక్క బంధువులు వచ్చి వెళ్లిపోయారు. కాలుకాకి యొక్క బంధువులు ఇంటిని చాలా పాడు చేసి వెళ్ళాయి. దాన్ని చూసి పపాయ చెట్టుకి చాలా కోపం వస్తుంది. నువ్వెంత మురికి వాడివి నల్లకాకి. నువ్వు నా ఇల్లు మొత్తాన్ని నాశనం చేసావు. అయితే శుభ్రం చేసుకో మోటు బొప్పాయి. నా పనైతే అయిపోయింది. ఇప్పుడు నేను నీ ఇంటి దగ్గర నుంచి ఏమైనా తీసుకెళ్ళాలేంటి? ఈ మాట విని పపాయ చెట్టుకు కోపం వచ్చింది. కాసేపాయాక వర్షం వస్తుంది. అందరూ వాళ్ళ వాళ్ళ ఇల్లు కట్టుకున్నారు. కాని కాలుకాకి మరియు చమేలి పక్షికి మాత్రం ఇల్లు లేదు. చమేలి పక్షి పాపం చాలా కష్టపడుతుంది. కానీ ఇల్లు కట్టుకోవడానికి దానికి ఏమీ దొరకట్లేదు. కానీ చమేలి పక్షి చాలా మంచిది.
పపాయ అన్న, మీ ఇంట్లో ఉండొచ్చా? చాలా వర్షం పడుతుంది, నా పిల్లలు కూడా చాలా కష్టపడుతున్నారు. అలాగే ఉండు చమేలి చెల్లెమ్మ, కానీ నువ్వు అపరిశుభ్రం చెయ్యకు. ఇంతకు ముందు కాకి ఉండిపోయింది, అది నా ఇంటిని బాగా అపరిశుభ్రం చేసింది. కాసేపయ్యాక కాలు కాకి కూడా వర్షంలో తడిసిపోయింది. తనకు చాలా చలి వేస్తుంటుంది. మరియు తను లావు పపాయ చెట్టు దగ్గరకు వచ్చింది. బొప్పాయన్న, బొప్పాయన్న, నన్ను కూడా నీ ఇంటిలో ఉండనివ్వు ప్లీజ్. నేను చలితో చచ్చిపోయేలా ఉన్నాను. లేదు నల్లకాకి, నా ఇంట్లో నీలాంటి మురికి వాళ్లకు అవకాశం లేదు. పైగా ఇక్కడ చమేలి ఇంకా దాని పిల్లలు ఉంటున్నారు, నీకు చోటు ఉండకపోవచ్చు. ఆ మాట వినగానే కాలు కాకి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరియు వర్షం కూడా ఆగిపోయింది. మరియు అన్ని పక్షులు వాళ్ళ చోటుకి వెళ్ళిపోయాయి. వాతావరణం కూడా మారిపోయింది. కాసేపయ్యాక ఆ అడవిలోకి భయంకరమైన గద్దలు రెండొచ్చాయి. అది అన్ని పక్షుల్ని తింటున్నాయి. మరియు చెట్లలో ఉన్న అన్ని పళ్ళను కూడా నాశనం చేసింది. అది చాలా పక్షుల్ని చంపి తింటున్నాయి. తర్వాత లావు పపాయ చెట్లు ఉన్న పళ్ళను నాశనం చేయడానికి వచ్చాయి. బొప్పాయి, నువ్వెక్కడ తప్పించుకుంటావు? నీ పంటని కూడా నాశనం చేస్తాను. అప్పుడు నువ్వు ఇంకెలా బతికి ఉంటావు? లేదు సోదరా, నువ్వు నన్ను చంపవద్దు, నా పంటల్ని నాశనం చేయొద్దు. నేను ఇక్కడ చాలా పక్షులు ఉండడానికి గూడు ఇస్తున్నాను. నేనే గనుక లేకుంటే చాలా పక్షులు అనాథలైపోతాయి. అయితే నన్నేం చేయమంటావు? నాకైతే నీ పంట నాశనం చేస్తేనే లాభము. మేమిక్కడ మొత్తం అడవిని నాశనం చేస్తాం, మొత్తం పక్షుల్ని తినేస్తాము. అప్పుడు ఆ వైపు చమేలి పక్షి వచ్చింది. అప్పుడు తను చూసింది ఆ గద్ద లావు పపాయ చెట్టుని చాలా టార్చర్ చేస్తుంది. అప్పుడు అది తక్షణం అక్కడికి వెళ్తుంది. ఏ భయంకరమైన గద్ద, లావు పపాయ అంకుల్ దగ్గర నుంచి వెళ్ళు. తనని టార్చర్ పెట్టకు. ఒకవేళ నువ్వు తనని టార్చర్ పెట్టావంటే నాతో గొడవ పడాల్సి వస్తుంది. అరే పిచ్చుక, నువ్వు నన్నేం ఆపగలుగుతావు? నేను ఈ పంటని నాశనం చేసే తీరుతా. అలాగైతే రా చూసుకుందాం. గద్దకు మరియు పక్షికి గొడవ ఎక్కువవుతుంది. అప్పుడు చమేలి పక్షి గద్దను అడవికి ఇంకోవైపు తీసుకెళ్తుంది. అక్కడ వేటగాడు పక్షుల కోసం వలపరిచాడు. గద్ద చమేలి పక్షి వెనకాల తనని పట్టుకోవడానికి వేగంగా వెళ్తుంది. మరియు చమేలి పక్షి వల దగ్గరికి వెళ్తుంది. మరియు అక్కడి నుంచి సడన్ గా ఇంకోవైపు ఎగిరిపోతుంది. గద్ద చాలా వేగంగా వస్తున్నందువల్ల అది ఇంకోవైపు ఎగరలేకపోయింది మరియు వలలో బాగా చిక్కుకుంది. మరియు వేటగాడు గద్దని తనతో తీసుకెళ్తాడు. మరియు చమేలి పక్షి లావు పపాయ చెట్టు దగ్గరికి వెళ్తుంది. చమేలి, నీకు చాలా చాలా ధన్యవాదాలు. నువ్వు చాలా మంచిదానివి. నువ్వు నీ ప్రాణాల్ని పణంగా పెట్టి నా ప్రాణం కాపాడావు. పర్లేదు లావు పపాయ అంకుల్, మీకు ఏం అవసరం వచ్చినా మీరు నా దగ్గర చెప్పండి. మిమ్మల్ని ఎవరూ ఇలా టార్చర్ పెట్టలేరు. అయితే చమేలి, నీకు ఏ కష్టం వచ్చినా నువ్వు నాతోనే చెప్పు. నేను నీ సమస్యలన్నింటినీ దూరం చేస్తాను. లేదు, నాకేం ప్రాబ్లం లేదు. లావు పపాయ అంకుల్, నేను నాకు ఇల్లు కట్టుకోవడం కోసం కట్టెలు వెతుక్కోవడానికి వెళ్తున్నాను. ఎందుకంటే వర్షాకాలం మళ్ళీ వస్తుంది. అరే చమేలి, నువ్వు నీ ఇల్లు కట్టుకోవలసిన అవసరం లేదు. నీ ఇల్లు ఇదే కదా, నువ్వు నా ఇంట్లోనే ఉండు. అరే లావు పపాయ అంకుల్, మీరేం మాట్లాడుతున్నారు? అవును చమేలి, నువ్వు నా ప్రాణం కాపాడావు. నేనైతే నీకోసం ఏమాత్రమైనా చేయగలను. ఇది నువ్వు మీ బాబాయ్ గారి ఇల్లే అనుకో. ఎప్పుడైనా నీకు వర్షాకాలం వచ్చేలా ఉన్నా, సమస్య ఏదైనా వచ్చినా వచ్చి నా ఇంటిలో ఉండు నువ్వు. ఇంకా ఈ ఇంట్లో నువ్వు తప్ప ఇంకెవరూ ఉండరు. ఇది కేవలం నీ ఇల్లు మాత్రమే. అలాగైతే ఈ రోజు నుంచి మీరు నా లావు పపాయ అంకుల్. అలాగే అనుకో. ఇంకా లావు పపాయ చెట్టు మరియు చమేలి చాలా సంతోషంగా ఉన్నారు. అవి రెండు చాలా సంతోషంగా ఉంటాయి. ఒకరితో ఒకరు చాలా బాగా ఉండేవి. చమేలి తన పిల్లల్ని కూడా అక్కడికి తీసుకొచ్చేసింది. ఈ యొక్క కథ నుంచి మనకేం అర్థమైందంటే, మనం నడుచుకునే విధానం బట్టి మనకి అంతా జరుగుతుంది. మనం మంచిది చేశామంటే మనకు మంచిదే జరుగుతుంది. ఒకవేళ మనం ఎవరికైనా చెడు చేస్తే మనకి కూడా చెడు జరుగుతుంది.